Hello and welcome to Kitchen Tips. హేమ మ్యామ్, నాకు పాలకూర అంటే చాలా ఇష్టం. కానీ స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు బోల్డ్ ఆకుకూరలు కనిపిస్తుంటాయి. వాటిలోంచి నేను పాలకూరని మాత్రమే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? యాక్చువల్లీ అది ఈజీ సిగ్దా నేను చూపిస్తాను ఇవాళ. సో ఇక్కడ చూస్తే నా దగ్గర ఇక్కడ పాలకూర తెచ్చిపెట్టాను. ఈ ఆకులు చాలా పెద్దదిగా చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా చూస్తే ఈ బంచ్ చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. పాలకూరలో ఆకులు చాలా పెద్దదిగా ఉంటాయి అండ్ దీంట్లో కాడలు చూస్తే బాగా లావుగా ఉంటాయి. సో ఇది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఇది ఇంకొక రకమైన పాలకూర. ఈ ఆకు కొంచెం పల్సగా ఉంటాయి, బట్ ఈ వెరైటీ మీకు అన్ని చోట్ల దొరుకుతుంది. ఓకే, సో ఆకుకూరలు అన్నిటికీ యూజువల్గా చాలా మట్టి ఉంటుంది, అలాగే ఈ పాలకూరకు కూడా ఉంటుంది. సో దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకొని ఈజీగా ఎలా వండుకోవచ్చు? సో చాలా ఇంపార్టెంట్ అంటే ఆకుకూరని ఎప్పుడు బాగా క్లీన్ చేసి బాగా క్లీన్గా కడుక్కోవాలి. అది ఆకుల్ని సెపరేట్గా ఇట్లా గిల్లేసి చూస్తే ఇట్లా గిల్లేసి ఒక బౌల్లో నీళ్లు తీసుకొని దాంట్లో ఒక 5 నిమిషాలు ఉంచాలి. సో ఆ మట్టంతా కింద సెటిల్ అయిపోతుంది అనమాట. సో ఆ మట్టంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఆ నీళ్లు పోసేసి ఆకుకూరని తీసేసి ఇంకొక బౌల్లో వేసి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే మీకు ఆకుకూర బాగా క్లీన్గా శుభ్రంగా ఉంటుంది, మట్టి లేకుండా ఉంటుంది. సో మీరు ఏ డిష్ చేసినా కూడా మీకు మట్టి లేకుండా చాలా శుభ్రంగా టేస్టీగా ఉంటుంది. ఓకేనా మ్యామ్? యూజువల్గా నేను పాలక్ పనీర్ కానీ ఆలూ పాలక్ లాంటి కర్రీస్ చేసినప్పుడు పాలకూర చాలా డార్క్గా అయిపోయి కలర్ మారిపోతుంటుంది. సో అలా జరగకుండా ఉండాలంటే నేను ఏం చేయొచ్చు? సో ఐ థింక్ మీరు ఎక్కువసేపు కుక్ చేస్తున్నారు అనుకుంటాను. సో అది చేయొద్దు. సో పాలకూరని యూజువల్గా ప్యూరే చేస్తున్నప్పుడు ఎక్కువసేపు కుక్ చేస్తారు, అది అవసరం లేదు. ఒక 3 to 4 minutes మనం బ్లాంచ్ చేస్తే, దట్ ఈస్ వేడి నీళ్ళలో తీసి వేసేసి ఒక ఐస్ బాత్, అదంటే ఐస్ క్యూబ్స్ వేసి దాంట్లో వేస్తే మీకు కలర్ రీటైన్ అయిపోతుంది. సో ఇట్ ఫ్రీజెస్ ద కలర్ అనమాట. సో చాలా బాగుంటుంది. అప్పుడు మీకు కలరు బాగా గ్రీన్గా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు, ఒక 3 to 4 minutes బ్లాంచ్ చేసి ఒక ఐస్ బాత్లో వేసుకోండి. సో హేమ మ్యామ్, ఈ పాలకూర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? సో బెస్ట్ అంటే ఆకుకూరలు ఎప్పుడు మనం ఫ్రెష్గా కొని తింటే బాగుంటుంది. బట్ సపోజ్ మనకు ఆ రోజు మనం వండుకోలేకపోతున్నాం, ఒక 2 రోజులు అవుతుంది, లేకపోతే 1 day పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో ఒక బ్రౌన్ పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చుట్టు పెట్టుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది. అట్లా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, ఆకులు విడిలిపోతాయి. లేకపోతే ప్లాస్టిక్ బ్యాగ్లో కూడా పెట్టొద్దు. సో ద బెస్ట్ ఏంటంటే మనం బ్రౌన్ పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చుట్టు పెడితే చాలా ఫ్రెష్గా 2 రోజుల వరకు బాగుంటాయి. సో మ్యామ్, ఈ పాలకూరకి వేరే ఏమైనా పేర్లు ఉన్నాయా? ఒకవేళ వేరే కంట్రీస్లో ఉండే వాళ్ళు పాలకూరతో ఏదైనా చేసుకోవాలి రెసిపీ అంటే వాళ్ళకి దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయా? పాలకూరకి ఈక్వలెంట్గా వేరే కంట్రీస్లో చూస్తే బేబీ స్పినచ్ దొరుకుతుంది, స్పినచ్ అంటారు. సో బేబీ స్పినచ్ దొరుకుతుంది, చైనీస్ స్పినచ్ దొరుకుతుంది, అవన్నీ ఈక్వలెంటే. సో చాలా టేస్టీగా చాలా బాగుంటాయి యాక్చువల్గా. సో అక్కడికి వెళ్ళి మీరు సూపర్ మార్కెట్లో కానీ గ్రోసరీ షాప్స్కి వెళ్ళి స్పినచ్ సెక్షన్కి వెళ్ళి గ్రీన్స్ సెక్షన్లో స్పినచ్ అని చూస్తే దొరుకుతుంది మీకు. సో అవన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. సో మ్యామ్, ఈ పాలకూరని రోజు తినొచ్చా లేదా అప్పుడప్పుడే తినాలా? యాక్చువల్లీ ఆకుకూరలు అసలు ఒంటికి చాలా మంచిది, అది రోజు తింటే ఇంకా చాలా మంచిది. సో పాలకూరలో చాలా న్యూట్రియన్స్ ఉన్నాయి, హెల్త్కి చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఉంది. సో రోజు కొంచెం చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. మీరు అన్ని రెసిపీస్ డిఫరెంట్గా, మీరు ఒకే రెసిపీ కాకుండా వేరే వేరే రెసిపీస్ ట్రై చేసి మీరు తినచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హేమ మ్యామ్. ఇవాళ నేను ఆకుకూరలు ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఇలా క్లీన్ చేసుకోవాలన్న విషయాల మీద చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. సో నేను ఈ టిప్స్ అన్నీ ఫాలో చేసి డెఫినెట్గా మంచిగా ఆకుకూరని మెయింటైన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ వెల్కమ్ స్నిగ్ధా. సో తప్పకుండా ఈ టిప్స్ ఫాలో చేయి, నీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను చాలా రెసిపీస్ కూడా చేశాను, సో అవన్నీ కూడా ఇంట్లో ట్రై చేయాలి. ఓకేనా? సో మీరు కూడా ఆ రెసిపీస్ అన్నీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.